టీమిండియా ఇంగ్లాండ్ మధ్య రాంచీలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రసవత్రంగా మారింది. ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 152 పరుగులు చేయాల్సి ఉండగా, ఇంగ్లాండ్ గెలవాలి అంటే 10 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత గడ్డపై 4వ ఇన్నింగ్స్లో టీమిండియాకు 200 లోపు టార్గెట్ ఇచ్చిన టెస్టుల్లో ఒక్క టెస్టులో కూడా ఇప్పటి వరకు ఇండియా ఓడిపోలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో కూడా ఇండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం సరికొత్త చరిత్ర అవుతుంది. మూడో రోజు ఆటలో మొదట జురెల్ సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టగా, ఆ తర్వాత బౌలింగ్లో అశ్విన్, కుల్దీప్ రెచ్చిపోయి ఇంగ్లాండ్ను మడతెట్టేయడంతో బజ్బాల్ కాన్సెప్ట్ మరోసారి బకెట్ తన్నేసింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఒక ఘోరమైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ జట్టు ఈ టెస్టు మ్యాచ్లో 2వ ఇన్నింగ్స్ ఓవర్కు సగటున 2.69 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలానే మొదటి ఇన్నింగ్స్ ను కూడా కలుపుకుంటే ఓవర్కు సగటున 3.13 పరుగులు మాత్రమే చేసింది. బజ్బాల్ కాన్సెప్ట్ మొదలు పెట్టినప్పటి నుండి ఇంగ్లాండ్ జట్టు ఇంత తక్కువ సగటుతో ఎప్పుడూ కూడా బ్యాటింగ్ చేయలేదు. అలా మన బౌలర్స్ దెబ్బకు స్టోక్స్ సేన పరుగు పోగొట్టుకుంది. దీనిని బట్టి ఇండియాలో బజ్బాల్ మాత్రం వర్కౌట్ అవ్వదు అని స్పష్టమవుతోంది. రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు కథ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ భారత బ్యాట్స్మెన్ జురెల్, కుల్దీప్ అసాధారణ పోరాట పటిమ కారణంగా రెండో రోజు ఆలౌట్ కాకుండా మూడో రోజు కూడా ఆటను కొనసాగించగలిగింది. మూడో రోజు 219 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కుల్దీప్ యాదవ్ కొద్దిగా తడబడి ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తం 131 బంతులు ఆడిన కుల్దీప్ 28 పరుగులు మాత్రమే చేసినా జురెల్ కు అండగా నిలవడంలో తనదైన పాత్ర పోషించాడు. అప్పటికి ధ్రువ్ జురెల్ ఇంకా హాఫ్ సెంచరీ పూర్తి కాలేదు. ఇక భారత్ జట్టు ఆలౌట్ కావడానికి మరో 2 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ధ్రువ్ జురెల్ దూకుడు పెంచి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్లతో కూడా చక్కటి భాగస్వామ్యం నెలకొల్పుతూ ఒకవైపున తాను మాత్రం పరుగులు సాధించుకుంటూ పోయాడు. ఇదే క్రమంలో అతను సెంచరీకి చేరువయ్యాక ఆ లాంఛనం కూడా పూర్తి చేస్తాడేమో అనిపించింది. కానీ జురెల్ 149 బంతులు ఆడి 90 పరుగులు చేశాక క్లీన్ బౌల్డ్ అయ్యి సెంచరీ మిస్ కావడంతో భారత ఇన్నింగ్స్ 307 పరుగుల వద్ద ముగిసింది. కీలక బ్యాట్స్మెన్ అవుట్ అయినా కూడా వీరోచిత బ్యాటింగ్ ఆడిన ధ్రువ్ జురెల్ కు విశేష స్థాయిలో ప్రశంసలు లభించాయి. స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో అభిమానులు సాగనంపారు. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ. ఒత్తిడిలో టైలెండర్ల సాయంతో జురెల్ జూలు విదిలించి ఆడిన ఇన్నింగ్స్ చాలా కాలం గుర్తుంటుంది. మొత్తానికి భారత్ జట్టు అవమానకర రీతిలో ఆలౌట్ కాకుండా కేవలం 46 పరుగులతో మాత్రమే వెనకబడేలా ధ్రువ్ జురెల్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లు పడగొట్టగా టామ్ హార్ట్లీ 3 వికెట్లు, జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు సాధించారు. లంచ్ అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అశ్విన్, కుల్దీప్ గింగిరాలు తిప్పే స్పిన్తో ఇంగ్లాండ్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఒక్కొక్క ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ను అడ్వాన్స్ బుకింగ్ చేసి మరీ అస్సాం ట్రైన్ ఎక్కించారు. ఓపెనర్ జాక్ ర్యాలీ మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ కనీస స్కోర్ అయినా సాధించలేకపోయారు. జాక్ ర్యాలీ మాత్రం 91 బంతులు ఆడి 60 పరుగులు చేశాడు. జానీ బేర్స్టో 30 పరుగులతో కాస్త పర్వాలేదు అనిపించాడు. వీరిద్దరూ తప్పితే మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ కనీసం ఆకట్టుకోలేకపోయారు. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెరువు వైపు నుంచి ఎదురుదాడి చేసి చెడుగుడాడేయడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు ఊపిరి ఆడలేదు. మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిపత్యం సాధించామన్న ఆనందం కొద్దిసేపైనా నిలవకుండా ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకే ఆలౌట్ అయింది. రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో అశ్విన్ 2 రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో కుంబ్లేను వెనక్కి నెట్టి అశ్విన్ 4వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఇండియా తరపున టెస్టుల్లో భారత గడ్డపై ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 354 వికెట్స్ తో అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక మూడవ రోజు చివరి అరగంట ముందు రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత బ్యాట్స్మెన్ రోహిత్ జైస్వాల్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా 1 వికెట్ కూడా నష్టపోకుండా 40 పరుగులు చేయగా 24 పరుగులతో రోహిత్, 16 పరుగులతో జైస్వాల్ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే టీమిండియా ఈ మ్యాచ్ విజయంతో పాటు సిరీస్ విజయాన్ని కేవలం అడుగు దూరంలో కనపడుతోంది.
అయితే 4వ మొదటి సెషన్లో టీమిండియా ఎక్కువ వికెట్లు నష్టపోకుండా జాగ్రత్తగా ఆడితే టీమిండియా గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.